I request Sridevi garu to address the gathering. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రోటరీ క్లబ్ అధినేతలందరికీ, ఇక్కడ విచ్చేసిన మహిళలకి, అతిథులు అందరికీ కూడా నా హృదయపూర్వకాంక్షలు. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళల గురించి మన ఈ మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఒక చిన్న స్టోరీ, జస్ట్ 2-3 minutes అండి. ఒక వేటగాడు ఒక అద్భుతమైన టాలెంట్ ఉన్న ఒక కుక్కని కొనుక్కున్నాడండి. అయితే వేటగాడు అంటే అడవిలోకి వెళ్ళి వేటాడుతూ ఉంటారు కదా సహజంగా. సో ఈ కుక్కని తీసుకొని అలాగే తన స్నేహితుడికి కూడా కబురు పంపాడు అనమాట, వేటకు వెళ్దాము, వేటాడడానికి ఇవాళ రా అంటే తన స్నేహితుడు అలాగే కుక్క, వేటగాడు ముగ్గురు కలిసి వేటకు వెళ్ళారు. అయితే కుక్కకి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ అనేది తన స్నేహితుడికి చూపించుకోవాలనే ఉద్దేశంతో స్నేహితుడిని రమ్మని చెప్పారు. అయితే వేటకు వెళ్ళిన తర్వాత ఈ పక్షుల్ని, బాతుల్ని వేటగాడు వేటాడారు. వేటాడిన తర్వాత కుక్కకి చెప్పాడనమాట, నేను వేటాడిన పక్షుల్ని, బాతుల్ని అన్నింటినీ కూడా నువ్వు తీసుకొని వచ్చి మా దగ్గర పెట్టు అనగానే చాలా ఫాస్ట్గా అడవిలో ఉన్న ఏ మూలలో ఉన్న పడిపోయిన పక్షుల్ని, బాతుల్ని అన్నింటినీ కూడా తీసుకొచ్చి వేటగాడి ముందు పెట్టారు. అయితే ఇలా పరిగెట్టే సమయంలో ఒక చెరువు, చాలా ఎత్తైన లోతైన చెరువు కూడా ఉంది. ఆ చెరువును కూడా దాటుకుని వెళ్ళింది. సహజంగా చెరువులో దాటాలంటే ఏం చేస్తాం, ఈదుతాం. కానీ ఈ కుక్క అలా ఈదుకున్న చెరువు పైన పరిగెట్టుకుంటూ మరి వెళ్ళి పక్షుల్ని తెచ్చి వేటగాడి ముందు పెట్టిందనమాట. అయితే తన టాలెంట్ని చూసి ఇంత మంచి కుక్కని కొనుక్కున్నాను కానీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు. అంత మంచి కుక్క తనకు ఉందంటే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సహజంగా. ఇప్పుడు మనం ఏదైనా కొత్త ఇల్లు కొనుక్కున్నా, కొంత ఇంటీరియర్ చాలా నీట్గా పెట్టుకున్నా, లేదంటే ఏదైనా సోఫా సెట్ ఏదైనా కొనుక్కుంటే స్నేహితులు పిలిచినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, అబ్బా శైలు ఇల్లు చాలా బాగుంది కదా, ఇంటీరియర్ ఎక్కడి నుంచి తెచ్చావు, లేదంటే మనం కొనుక్కున్న పట్టు చీరలైనా నగలైనా చూపించుకునేటప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం సహజంగా. ఎవరైనా బాగున్నాయని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో ఈ వేటగాడు కూడా మరి నీటి మీద నడిచే కుక్క దొరికిందంటే అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయమే కదా. సో తన స్నేహితుడు నా ఈ కుక్కని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని సహజంగా అనుకున్నాడు. అయితే వేటగాడు అనుకుంటున్నాడు. అయితే వేటగాడు అనుకున్నదంతా అనుకుంటున్నాడు కానీ స్నేహితులందరికీ కూడా అప్రిషియేట్ చేయట్లేదు అనమాట. సరే ఇంకా ఇంటికి వెళ్ళే సమయం అయిపోయింది, అయినా నా స్నేహితుడు ఏంటి నా కుక్క గురించి ఏం అనట్లేదు అని ఇంకా ఉండలేక ఇంటికి వెళ్ళే సమయం వచ్చేసింది. ఇంకెందుకులే, నా వల్ల కాదు, నేనే అడిగేస్తానని చెప్పేసి అడిగాడు అనమాట. నా కుక్కని గమనించావా అంటే గమనించాను అన్నాడంట. ఏం గమనించావంటే కనీసం దానికి నీళ్ళు ఈదడం కూడా రావట్లేదు, ఈదడం కూడా రాలేదు, నీ కుక్కని నేను గమనించానులే అన్నాడంట. అయితే ఆ కుక్క తుప్పల్లోకి వెళ్ళింది, డొంకల్లోకి వెళ్ళింది, నీటిలో ఈదుకున్న పైన నడిచి వెళ్ళింది. ఇన్ని టాలెంట్స్నేవి కూడా తను అంటే మనుషులు చేయాల్సిన పనులన్నీ కుక్క చేసేసి తన యజమానికి సహాయం చేసింది. ఇన్ని విషయాలను కూడా ఆ పక్కనున్న వ్యక్తి గమనించలేదు, తనలో ఉన్న టాలెంట్ని గమనించలేదు. కేవలం తనకు తెలిసింది ఏంటి, నీళ్ళు అంటే కేవలం ఈదాలి, ఈదుకుంటూ రావాలి, ఇది ఒకటి మాత్రమే తెలుసు. సో ఇంకా అంతకుమించి టాలెంట్ ఏదన్నా కూడా గమనించే శక్తి అతనికి లేదు. అంటే మనం ఎంచుకున్న స్నేహితులు, మన పక్కన పెట్టుకునే స్నేహితులు కూడా మనం రైట్ పర్సన్స్నే మనం ఎంచుకోవాలి. అలాగే టాలెంట్ ఉన్నా కూడా కొంతమంది అప్రిషియేట్ చేసే గుణం చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. సో మనం ఎంచుకున్న పర్సన్స్, మనం జర్నీ చేసే విధానం అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్న మనుషులతోనే మనం జర్నీ చేయాలి. అండ్ అలాగే ఇప్పటికీ మన భారతదేశం, మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 years అవుతుంది, కంప్లీట్ అయిపోయింది. మరి ఆడపిల్ల పుడితేనే వడ్లగింజ వేసి చంపేసే రోజుల నుంచి ఈరోజు మా ఇంటికి ఒక ఆడపిల్ల పుడితే బాగుండును అన్న రోజులకి వచ్చాయి. దానికి కారణం ప్రతి మహిళల్లో కూడా టాలెంట్ అని వెతికి మన కుటుంబ సభ్యులైనా కానివ్వండి, మన తోటి స్నేహితులైనా కానివ్వండి ఎంకరేజ్ చేస్తున్నారు మహిళలు. ఈరోజు ఈ పూర్వ రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు మహిళల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టే అనుష లాంటి వారు కానివ్వండి, లీలా లాంటి వారు గాను, డాక్టర్స్ గాను, లాయర్ గాను, IAS, IPS లాంటి వ్యక్తులు ఈరోజు మహిళా రంగంలోనే ఎక్కువ మంది మనకు కనిపిస్తున్నారు. మరి మహిళలు అంతగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా ఇంకా లేకపోలేదండి. ఇంకా ప్రతి కుటుంబం, ఇంకా అక్కడక్కడ కొన్ని కుటుంబాల్లో డిస్కరేజ్ చేసి నా చెల్లి నాకు ఎదిగినా కూడా కొంతమంది సహించేంత గుణం ఇంకా రాలేదు. ఇంకా అలా కనుక ఉన్నట్లయితే ముందు మన కుటుంబం బాగుపడుతుంది, ఆ తర్వాత మన సమాజం బాగుపడుతుంది. మరి ఈ విధంగా మహిళల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి కుటుంబానికి, కొంతమంది కుటుంబాలు ఎంకరేజ్ చేస్తున్న ప్రతి పురుషుడికి కూడా నా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను, మా మహిళలందరి తరఫున కూడా. సో ఇంకా టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి.
ఎంకరేజ్ చేస్తే చెప్తున్నాను కదా, మీ కుటుంబంతో పాటు సమాజం కూడా సంతోషంగా ఉండటానికి బాగుంటుందని నా ఈ చిన్న కోరిక. అధినేతలందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.